ఏంది వాళ్ళ మీద బలి అలలు కొడుతున్నాయి చేపలు. బొచ్చులు అయితే పడినాయి, బొచ్చు చేపలు అయితే పడుతున్నాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో బొచ్చు చేపలు. పేరైతే ఉలస చేప అంటాం మేము. చూడండి ఏ విధంగా ఉన్నదో చూస్తున్నారు కదా. ఇవి ఇప్పుడైతే మీకైతే దగ్గర చూపిస్తున్నాము. ఎలా ఉంటాయి పంచదార చేపలు అంటే ఎలా ఉంటాయి ఇవి. ఇంకా కానీ మామిడికాయ వేసి పెట్టుకుంటే మాత్రం పులుసు అదిరిపోతుంది. పులుసు మాత్రంకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారు మనం పూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ఈరోజు అయితే ఇసురు వాళ్ళతో మేము మా ఊరి చెరువులో చిన్న చిన్న గుంటలు అనమాట. ఆ గుంటలో అయితే మేము ఇసురు వాళ్ళతో వేట అయితే చేస్తాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏ విధంగా పడతాం అన్నది మీరైతే కామెంట్లలో అయితే మాకైతే తెలపండి. ఇప్పుడైతే ఇసురు వాళ్ళు అయితే వేసి అయితే లాగుతూ ఉన్నాడు. ఏ విధంగా లాగుతూ వస్తున్నాడు చూడండి. ఇసురాలు వేస్తే మాత్రం కలగ నైసింగా అయితే లాక్కోవాలి. చేపలు అయితే కదులుతున్నాయి. తీసినాక తర్వాత ఏం చేపలు పడినాయి చూద్దాము. ఏం అలగడుతున్నాయి చూడండి. డమా డమా అని చిన్న గుంట అయినా కూడా సరే గట్టిగా అయితే ఎత్తుకుని వస్తున్నాడు. ఇదిలిచ్చిన తర్వాత చూడండి. వావ్, బొచ్చులు అయితే పడినాయి. బొచ్చు చేపలు అయితే పడుతున్నాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో బొచ్చు చేపలు. ఒకసారి అయితే వాళ్ళైతే వేస్తున్నాడు, మళ్ళీ అదే గుంటలో వేసినాడు. చేపలు అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా పడుతున్నాయో. ఇప్పుడైతే వాళ్ళని కూడా ఇదిలిస్తున్నాడు. అంటే ఉండే చేపలు అయితే ఇదిలించుకోవాలన్నమాట. ఇదిలిచ్చిన తర్వాత ఇంకొకసారి అయితే వేసి చూద్దాము. పడుతున్నాయి చేపలు. వేస్తా చూస్తా బాతా ఉంటే మనకి మంచి చేపలు అయితే దొరుకుతాయి. అలా ఇదిలించుకుంటా తీసుకుంటా బావాలి. ఇప్పుడు వాళ్ళనైతే మళ్ళీ చేందుకుంటున్నాడు అనమాట. చూడండి ఈసారి అయితే పంచదార చేపలు అయితే పడున్నాయి. పంచదార చేపలు ఉంటాయి పులుసుకి సూపర్గా ఉంటాయి ఇవి. ఇవి వానాకాలం మాత్రమే దొరుకుతాయి సన్న చేపలు. కాకపోతే ఇది వల్లగడ పడుతున్నాయి అన్నమాట. పంచదార చేపలు అట్లు కూడా జామాయిలు పడుతున్నాయి. అయితే ఈ పంచదార పిల్లలను గడైతే మేము ఏరు ఎత్తి పెట్టుకుంటాము. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈసారి ఏరే గుంట్లోకి పోయి అయితే వాళ్ళైతే వేసినాము. ఈసారి ఏం చేపలు వస్తాయో చూద్దాము. మొత్తం లాక్కోవాలి నైసంగా. ఎట్టంటట్లా అయితే మాత్రంకే చేపలు అయితే వాళ్ళ నుంచి అయితే వెళ్ళిపోతాయి. అబ్బా చూస్తున్నారు కదా. ఇవి ఇప్పుడైతే మీకైతే దగ్గర చూపిస్తున్నాము. ఎలా ఉంటాయి పంచదార చేపలు అంటే ఎలా ఉంటాయి ఇవి. ఇంకా కానీ మామిడికాయ వేసి పెట్టుకుంటే మాత్రం పులుసు అదిరిపోతుంది. పులుసు మాత్రంకి ఏమి ఎగురుతున్నాయి చూడండి పంచదార పిల్లలు. ఇవైతే చాలు. పెద్ద చేపల కన్నా ఇవి చేపలు ఎక్కువ తింటాం మేము. సన్న చేపలు ముళ్ళు లేకుండా ఉంటాయి అయితే. చూడండి వాళ్ళని ఎన్ని చేపలు అయితే పడిపోన్నాయో. ఆహా, ఈరోజు పంచదార చేపలు మాకు. అలానే పెద్ద చేపలు కూడా పడుతూ ఉన్నాయి. అంటే ఇవి జిలేబీలో పడుతున్నాయి అనమాట. ఇవి చిన్న చేపలు అంటే పంచదారలు కదా. ఇప్పుడు జిలేబీల చేపలు రెండు కలపాటం పడుతున్నాయి అన్నమాట. బా బా పంచదారలు ఏమున్నాయి ఎట్టయినా పెద్ద సైజులో ఒక విసురులో ఉన్నాయి. సన్న సైజులో ఉంటాయి పంచదారలు. కాకపోతే పంచదారలు ఒకరు పెద్దగానే ఉన్నాయి. అవైతే ఏరేసుకుంటున్నారు. సన్న గుళ్ళ కూడా వచ్చేస్తున్నది. ఆ గుళ్ళని కూడా ఏర్పించి పక్కకు తీసుకుంటూ ఐటల్లో పంచదార పిల్లలు జామాయిల్ని ఏర్పించుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఎలాగున్నాయో. ఈ సన్న చేపల్లో గడే ఇసుకూరు చేప కూడా పడింది. పడతా ఉన్నాయన్నమాట చేపలైతే మనకి. ఇప్పుడు ఈ బొచ్చులు కానీ పంచదారలు కానీ జిలేబులు కానీ పడతా ఉన్నాయి. అవన్నీ అయితే మేము ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ పట్టి వేసుకుని వేస్తున్నాము చిక్కంలోకి. చూడండి వీళ్ళైతే గడే మాకు పంచదారలు కావాలి అంటే జామల కన్నా పంచదారలు సూపర్గా ఉంటాయి కదా. అందుకనేసి వాళ్ళు కవర్లో తెచ్చుకుని కవర్లో అది పనిగా ఏరేసుకుంటున్నారు. బా
చేపలు వల లాగేటప్పుడు చూడండి ఏ విధంగా కదులుతూ వస్తున్నాయో. కానీ చేపలు కొంచెం పడినట్టుకున్నాయి, చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడు వాళ్ళు ఇదిలిస్తే తెలుస్తుంది ఏ మాత్రం పడిండేది అంటే. వాళ్ళ అంచనా తెలుస్తూ ఉన్నాయి కదా చేపలు ఉండేది. అలా ఇసురాలు వేసినప్పుడంతా మనం ఓపికగా ఇసురాలను మనం ఇదిలించుకుంటూ ఉండాలి. ఇదిలిస్తే మాత్రంకి ఆ విధంగా చేపలు అవి ఇష్టంగా అవి రాలిపోతాయి అన్నమాట. ఏమైనా కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ సారి జామాయిలు బొచ్చు చేపలు అయితే పడినాయి. దానికైతే పంచదారలు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. దైతే జుడి ఏం పడుతున్నదో జిలేబీ ఎగురు పడుతుంది. ఈ చేప అయితే ఇన్నాళ్ళ మాదిరిగా దొరకటం లేదు, చాలా కష్టంగా ఉన్నది. ఈ చేప పేరైతే ఉలస చేప అంటాం మేము. చూడండి ఏ విధంగా ఉన్నదో. దీనికైతే ముళ్ళే ఉండదు, అంత తమాషగా తినచ్చు. కానీ ఇప్పుడు దొరకటం కష్టంగా ఉంది. ఇప్పుడు ఏరే గుంటలు అయితే వేసినాము. దీనికి ఏమాత్రం వస్తాయో చేపలు చూద్దాము. ఏంది వాళ్ళ మీద బలి అలలు కొడుతున్నాయి చేపలు. వావ్, ఏమో చూద్దాం. వాళ్ళ మాత్రం భయంకరంగా కదులుతున్నది. అబ్బా మిస్ అయినట్టుకున్నది. యాన్ చేప మరి అది ఎక్కడైతే పోతా ఉన్నాడు. చూద్దాము దీంట్లో కూడా ఏం చేపలు పడినాయి. ఇదిలిస్తున్నారు కానీ ఇసురాలు వేస్తే మాత్రంకి ఇదిలించుకోకుండా ఉండలేము, ఇదిలించాలి. బా గిండ ఏంది అది జిలేబీ చేప, సన్న చేపలు పడుతున్నాయి. ఒక రకంగా ఉన్నాయి జిలేబులు. కానీ వేస్తా పాత వస్తూ ఉంటే మాత్రంకే చేపలు అయితే చాలా వరకు అయితే పట్టేసుకున్నాము. పంచదారలు పక్కులు ఈ జిలేబులు కానీ ఏమో కానీ సన్న చేపలు చూస్తుంటే అబ్బా ఇవి పడుతున్నాయి, ఇవి చాలు రా అనిపిస్తున్నది. ఈ సన్న చేపలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. పక్కులు పంచదారలు బాగుంటాయి పులుసుకి, అందుకనేసి వీటిని గొప్పగా పొగుడుతున్నాను వీటిని నేను. లేకపోతే ఏం అంతగా చెప్పుకోను, బాగా తింటాను నేను కూడా సన్న చేపల్ని. ఈ గుంట చూడండి ఏ విధంగా ఉందో. అబ్బబ్బబ్బబ్బా అలలు కొడుతున్నాయి. వాళ్ళు వేస్తే మాత్రం అలలు కొడుతున్నాయి. ఇది చూడు, ఈ చేప అయితే వాళ్ళకి వేస్తాం కదా అక్కడికి వచ్చేసినాయి. సన్న చేపలు ఈసారి ఇంకా మస్తుగా వచ్చినట్టుగా ఉన్నాయి. చేపలు అయితే సన్న చేపలు అయితే ఎక్కువనే పడ్డాయి మాకైతే. చూస్తున్నారు కదా మీరే, ఇదిలిచ్చినప్పుడు అంతా పంచదారలు జామాయిలు పడుతున్నాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో మాత్రంకే బొచ్చు చేపల పిల్లలు కానీ పడ్డాయి మాకైతే. బొచ్చు చేపలలో అయితే సన్న చేపలు మాత్రం కవర్లకి అయితే ఏరైతే వేసి పెట్టుకుని వేస్తున్నాము. సన్న చేపలు మాత్రం ఎత్తుకునేసినాం మేమైతే. జిలేబులు కావాలంటే ఇచ్చేసినాము. ఈరోజు అయితే మా ఇంట్లో సన్న చేపల పులుసు అయితే అదిరిపోతుంది. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గాడి షేర్ చేయండి. ఎంజీవి లాగ్ వీడియోస్ మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. మంచి వీడియోలో మీ ముందుకైతే తీసుకుని వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.